సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. సో నిన్న పాడేరు సబ్ డివిజన్లోని జీమాండ్ల సర్కిల్లో దాదాపు 660 కేజీల గాంజా, దాని వర్త్ సుమారు 35 లక్షల వరకు ఉంటుందండి. సో ఈ 660 కేజీల గాంజాని సీజ్ చేయడంతో పాటు 4 కార్లను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఒక 6 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తూ వాళ్ళను రిమాండ్ పంపించాము. సో వివరాల్లోకి వెళ్తే, జీమాండ్లలో 30 కేజీల గాంజాని సీజ్ చేసి క్రైమ్ నెంబర్ 28/25 కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇందులో ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ దగ్గర మనము ఈ గాంజా ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఒక స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ మొత్తం 1.5 lakhs వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 4 ముద్దాయిలండి. ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పెట్టాము. ఇంకొక అబ్స్కాండింగ్ అక్యూజ్ ఉన్నాడు, అతన్ని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి త్వరలోనే అతన్ని కూడా అప్రహెండ్ చేస్తాం. సెకండ్ కేసు ముంచింగ్పుట్ కేసు అండి. ఇందులో 70 కేజీల గాంజాని మనము నిన్న లబ్బూరు జంక్షన్ దగ్గర సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ సుమారు 3.5 lakhs వరకు ఉంటుంది. ఇందులో ఒక బొలెరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 41/25లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం 4 ముద్దాయిలండి. 2 అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. 2 ముద్దాయిలు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాం. వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. మూడో కేసు పెదబైలు కేసు అండి. ఇందులో 560 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 వెహికల్స్ని కూడా సీజ్ చేశాము. దీని విలువ సుమారు 30 లక్షల వరకు ఉంటుంది. సో ఇది ముసిడిపుట్టు జంక్షన్ దగ్గర మనం ఈ ఎస్ఐ గారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా క్యాచ్ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం 3 ముద్దాయిలండి. ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించేస్తున్నాం. 2 ముద్దాయిలు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వీళ్ళని కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నాం. వీళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి వెరీ షార్ట్ టైంలో మనం వాళ్ళని అప్రహెండ్ చేయబోతున్నాం. ఇది కాకుండా పోలీస్ పరంగా మేము కొన్ని చర్యలు గట్టిగా తీసుకుంటున్నామండి గాంజాకి సంబంధించి. ఒకటి, మనము సుమారు ఒక 60 వరకు మనము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక 5 రౌడీ షీట్స్ కూడా మనము ఓపెన్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఈ సంవత్సరం గాంజా అఫెండర్స్ మీద మాత్రమే ఓపెన్ చేసిన షీట్స్ అండి ఇవి. దీన్ని కాకుండా మనము ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని మనం కొత్తగా చేస్తున్నాము. సో దీంట్లో ఎవరైతే గాంజాకి సంబంధించి డబ్బులు సమకూర్చి ఈ గాంజాయి ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఏదైనా ఆస్తులు తీసుకుంటే కనుక ఆ ఆస్తుని జప్తు చేసే అధికారం మనకు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పినట్టు కిల్లో వాసుదేవ్ ఈయన పాడేరు సంబంధించిన పర్సన్ దగ్గర మనము 1.4 crores వర్త్ ప్రాపర్టీని మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనము పిట్ ఎన్డీపీఎస్ అని ప్రపోజల్స్ కొత్తగా పంపిస్తున్నాం. రిపీటెడ్గా గాంజా కేసెస్ ఇన్వాల్వ్ అవుతున్నారో వాటి మీద మనము పిట్ ఎన్డీపీఎస్ ప్రపోజల్స్ పంపించి వాళ్ళు డిటెన్షన్ చేయడం కోసం మనము ప్రపోజల్స్ పంపిస్తున్నాం. ఇవి కాకుండా అండి, మనము ఎవరైతే రైతులు ఉన్నారో ప్రీవియస్గా ఎవరైతే కల్టివేట్ చేసి ఉన్నారో ప్రీవియస్గా అంటే ఒక గత 4-5 ఏళ్ళు కింద వాళ్ళు కల్టివేట్ చేసి ఉన్నారో వాళ్ళని కూడా మనము సెక్యూరిటీ బాండ్స్ కింద వాళ్ళను బైండ్ ఓవర్ చేసి, అదే పనిగా మనము మొన్న ఎన్కార్డ్ మీటింగ్లో డిఐజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళకు సాచురేషన్ మోడ్లో వాళ్ళకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉన్నవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు సమకూర్చే విధంగా అది కూడా చూస్తున్నాం. ఇవి కాకుండా ఇప్పుడు మనం ఈ మధ్య అత్యాధునికంగా మనకు ఉన్న డ్రోన్ టెక్నాలజీ అండ్ శాటిలైట్ ఇమేజింగ్ ని కూడా మనం యూస్ చేస్తూ ఎక్కడైతే మనకు కల్టివేషన్ జరుగుతుందో, ఇది మన జూలై అన్నది మనకు కల్టివేషన్ సీజన్ అనమాట. సో ఎక్కడ కూడా కల్టివేట్ చేయకుండా మనం డ్రోన్తో, శాటిలైట్ ఇమేజింగ్తో గట్టి నిఘా వ్యవస్థని మనం ఏర్పాటు చేసి ఉన్నాము. ఖచ్చితంగా దీని నుంచి కూడా మనకు సమాచారం వస్తుంది. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో గాంజాయి సీడ్స్ మూవ్మెంట్ కూడా మనము కరెక్ట్గా అంటే డైనమిక్ వెహికల్ చెకింగ్ పెట్టేసేసి ప్రతి ఆల్టర్నేట్ అంటే ఒకరోజు ఒకే దగ్గర కాకుండా డైనమిక్గా అంటే ఒకరోజు ఇక్కడ, ఒకరోజు వేరే దగ్గర ఒక రిపీటెడ్గా మనం కొన్ని ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసి గాంజా సీడ్స్తో పాటు గాంజా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందా అన్న విషయం కూడా మనము గట్టిగా దీని గురించి నిఘా పెట్టి ఉన్నాము. ఇది కాకుండా మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని కూడా బాగా స్ట్రాంగ్గా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఒకటే రిక్వెస్ట్ అండి, ఎవరైతే గాంజాయి మీరు పండించాలనే ఉద్దేశం ఉన్నా కూడా, లేదా గాంజాయిని మీరు అదర్ స్టేట్ నుంచి తీసుకొచ్చి ఏదైనా మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశం మీకు ఉన్నా కూడా, పోలీస్ వ్యవస్థ అనేది మీ మీద గట్టి నిఘాతో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎటువంటి గాంజాయికి సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే కనుక మీ మీద చట్టరీత్యమైన చర్యలు తీసుకోబడతాయి. దీంతోపాటు మీ మీద
ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని ఈ షీట్స్ కూడా హిస్టరీ షీట్స్ కూడా మీద ఓపెన్ చేయబడతాయి. కాబట్టి ప్రజల్లో ఒకటి రిక్వెస్ట్ అండి, గాంజాయిని వదలండి, పోలీస్ని సహకరించండి. ఈ గాంజాయి మహమ్మారిని వదలడం కోసం మేము చేసే ప్రయత్నంలో మీరు కూడా సహకరించవలలని కోరుకుంటున్నాం. తీసుకుంటున్నాము. గత లాస్ట్ 1.5 మంత్ నుండి దాదాపు మనము 16 మంది అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మనము వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వేరియస్ స్టేట్స్లో ఉంటారండి, వాళ్ళు ఇక్కడే ఉంటారు, కేరళ, తమిళనాడు ఇలా ఉంటారు. సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి జిల్లా వ్యాప్తంగా టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని మనము ఆ కన్సర్న్ స్టేట్కి పంపించి వాళ్ళని అప్రహెండ్ చేస్తున్నాము. నిజంగా తమిళనాడు మన టీం ఒకటి వెళ్ళింది, ఇప్పుడు కేరళలో ఒక టీం వెళ్తుంది. సో ఇలా వేరియస్ టీమ్స్ అనేవి ఫామ్ చేసి మనం వాళ్ళని అప్రహెండ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఈ గంజాయి నెంబర్ అనేది గతంలో ఇచ్చారు సార్. ఈ నెంబర్ వల్ల ఏమైనా కాల్స్ వస్తున్నాయి సార్? ఇది ఈ నెంబర్ 1970 ఇది మన ఈగల్ టీమ్, ఈగల్ హెడ్ క్వార్టర్లో అది ఫాలో అప్ చేస్తుంటారు. వాళ్ళ కమాండ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది. కాల్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి ఏదైనా కాల్ వెళ్తే వాళ్ళు ఆ కన్సర్న్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఈ విధంగా కంప్లైంట్ ఉందని చెప్పి వాళ్ళు మనకు చెప్తారు. సో ఆ కాల్స్ అనేవి హ్యాండిల్ చేస్తుంది ఈగల్ టీం. వాళ్ళు వైజాగ్లో కానీ హెడ్ క్వార్టర్లో కానీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. తమిళనాడు రాష్ట్రం నుంచి అంటే మన పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అపోహ అయితే లేదండి, మనం ఎప్పుడైతే మన టీంని పంపిస్తున్నామో ఆ టీంని పంపించే కన్నా ముందే ఆ కన్సర్న్ ఎస్పీ గారితో, కన్సర్న్ డిఎస్పీ గారితో మేము మాట్లాడి ఈ విధంగా మన టీం వస్తుందని చెప్పేసి మాట్లాడి కంప్లీట్ సహకారం ఉందని మనం ఉన్నారు కదా మనం చూసుకుంటున్నాం. సార్ ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి గతంలో అది అంతర్రాష్ట్రాలు పక్క రాష్ట్రాలతో మనం సంబంధాలు పెట్టుకుని ఈ గంజాయి ఎందువల్ల పెట్టుకోలేకపోతున్నాం సార్? ఈ గంజాయి అనేది మన రాష్ట్రంలో పండట్లేదు, ఒరిస్సాలో పండుతుంది అంటున్నారు. పక్క రాష్ట్రంతో ఎందువల్ల ఈ గంజాయి నిర్మూలన చర్యలు చేపట్టడం లేదు సార్? అది కూడా జరుగుతున్నాయండి. మన ఎస్పీ స్థాయి అధికారులతో, డిఐ స్థాయి అధికారులతో కంటిన్యూస్గా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్లో కూడా మనం రేస్ చేస్తున్నాం ఈ ఇష్యూస్ని. వాళ్ళు కూడా దీని మీద యాక్ట్ చేస్తున్నారు. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్ కాబట్టి అనేది ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.